హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోంగూర చికెన్ వేయబోతున్నాం. కళాయి పెడుతున్నా. కళాయిలో ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడి అయ్యేదాకా మనం గోంగూర చికెన్లో ఏమేమి ఐటెం వేస్తున్నావో చూపిస్తా. అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర వేసుకున్నా, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అల్లం పేస్ట్, చికెన్, గోంగూర. ఇవాళ గోంగూర స్పెషల్ చికెన్, గోంగూర స్పెషల్. అయితే మనం ఆయిల్ వేడైందేమో చూసుకుందాం. అయితే ఉల్లిగడ్డ చిన్న ముక్క వేద్దాం. ఓకే, ఆయిల్ వేడైనట్లు లెక్క. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. జీలకర్ర, సాజీరా, ఉల్లిగడ్డ. ఆయిల్ మంచిగా వేడైంది. ఉల్లిగడ్డ వేసుకున్నా. ఉల్లిగడ్డ, సాజీరా, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా తాలింపులోనే వేసుకోవాలి. ఇవి మంచిగా ఏగేదాకా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగినాయి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. సరిపడా అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం వేగుతుంది. అల్లం వేగిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకోవాలి. గోంగూర ఉడికేదాకా ఏమీ వేయవద్దు. గోంగూర ఇట్లా ఉడకాలి. గోంగూర ఉడుకుతుంది. గోంగూర మెత్తగా ఉడికేయాలి. మెత్తగా ఉడికేదాకా గోంగూర మెత్తగా ఆయిల్లోనే మెత్తగా ఉడకాలి. ఇప్పుడు గోంగూర మంచి మెత్తగా ఉడికింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే గోంగూర ఇంకా మెత్తగా ఉడుకుతుంది. కొత్తిమీర, తాలింపులో కొత్తిమీర. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయినప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ ఇట్లా ఆయిల్లోనే మగ్గియాలి. మగ్గిన తర్వాత మిగతా మెటీరియల్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గాలని మూత పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చికెన్ మగ్గింది కాబట్టి మనం టమాటాలు వేసుకోవాలి. గోంగూరలో మగ్గించిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే మనకు కొంచెం సూప్ వస్తుంది. టమాటా వేసుకున్నాం. టమాటా వేసిన తర్వాత ఇట్లా టమాటాలను మగ్గియాలి. ఇట్లా కలుపుకోవాలి. అయితే ఒక్కడినా కాబట్టి మా అమ్మాయి హెల్ప్ కూడా తీసుకుంటున్నా. టమాటాలో మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నా.
చికెన్ ఇప్పుడు ఉడికింది కాబట్టి మనం కారం ముందే వేస్తే గోంగూర ఉడకదు కాబట్టి ఇప్పుడు గోంగూర మంచిగా ఉడికింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కారం సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం. ఓకే, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసినాం కాబట్టి కలుపుకుంటున్నాం. కారం వేసిన తర్వాత చికెన్ కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మనము ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం. అయితే ఇంట్లో కొంచెమే ఉంది ధనియాల పౌడరు. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా లాస్ట్ ఫినిషింగ్లో, అంటే చికెన్ అయిపోయింది. చికెను సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. అయితే మనము కొబ్బరి పొడి వేసుకోవచ్చు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంట్లో అనుకూలంగా లేదు కాబట్టి జీడిపప్పు పేస్ట్ వేసుకోలే, కొబ్బరి పొడి వేసుకోలే. అయినా కూడా మనకు సూప్ మాత్రం సూప్ మంచిగా వచ్చింది. మనకు చిక్కగా వచ్చింది సూపు. గోంగూర వేసినాం కాబట్టి కలర్ఫుల్ ఉంది. ఇది గోంగూర చికెన్. ఇది మనకు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి కదా. సరిపడితే ఓకే, లేకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం. ఓకే, మంచిగా పుల్లగా ఉంది మనకు గోంగూర చికెన్. ఉప్పు అయితే సరిపోయింది, కారం సరిపోయింది. ఇప్పుడు ఉన్న కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకు చికెన్ రెడీ. గోంగూర చికెన్ రెడీ. ఓకే, చికెన్ రెడీ. అయితే ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. ఏంటంటే మేము ఇవాళ ఇంట్లో చపాతీలు చేసుకున్నాం కాబట్టి గోంగూర చికెన్ చేసినాం కాబట్టి కొంచెం లైట్గా సూప్ పెట్టుకున్నాం. గోంగూర చికెన్ రోటీతో మస్తు ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకో ఐటెంతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.